నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా నేను ఎలాగైతే పూజ చేసుకుంటున్నానో ఈ నాగమ్మ దేవత సాక్షిగా ఈ భూమి మీద ఉండే ప్రతి జీవరాశుల కాడి నుంచి మానవుల వరకు, పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చల్లగా ఉండాలని సకల దేవతను వేడుకొని రోజు పూజ చేస్తున్నాను. అలాగే ఏ వృత్తి చేసుకునే వాళ్ళు ఆ వృత్తిలో కూడా బాగా ప్రబలవాలని కోరుకుంటున్నాను. ఎవరి విద్య వాళ్ళది. అలాగే మీరు ఎవరి విద్య వాళ్ళు చేసుకుని బతుకుతున్నారు కాబట్టి మీరు ముందు భగవంతుని ఆరాధించండి. లేదా ఒక కర్పూరమా, లేకపోతే ఒక టెంకాయ, లేదు ఒక కడ్డియా వెలిగించేసి వెళ్ళిపోండి. ప్రభు అనుకోండి, అమ్మ తల్లి అనుకోండి, బాజీబాబా అనుకోండి, ఎవరైనా భగవంతుడు ఒక్కడే మనం పెట్టుకున్నాం. కాబట్టి మీరేంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏం చెప్తున్నామని అనుకోండి, నా తృప్తి అది. నాకు సకల దేవతలు కూడా అనుగ్రహం ఇచ్చారు. నేను కుటుంబం ప్రతి ఊరు గ్రామం పులిమే కూడా చెప్తున్నాను. మీరందరూ కూడా చక్కగా ఆనందంగా నేను ఎలాగైతే ఉంటున్నానో అలాగే మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో సరదాగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. ప్రతి ఒక్కరూ ముందు ఒక పని చేసేటప్పుడు ఆలోచించి చేసుకోండి. అర్థమైందా? కాదని మేము అంత చేసి ఎక్కలేదు అంటారు. ఒకళ్ళు అంటారు నాకేదో చేశారండి, నాకు అది పడింది ఇది పడిందండి, ఒక ఇల్లు కొన్న కాడి నుంచి, ఒక స్థలం కొన్న కాడి నుంచి జరుగుతూ ఉంటాయి. అయితే మీ పేరు మీద లేనప్పుడు అలాంటి కొన్ని రిజల్ట్ మీకు కనపడుతూ ఉంటాయి. ఏదన్నా అనుమానంగా కొంచెం బాగోలేదనుకోండి, నా వీడియో మీద ఉంటుంది నా ఫోన్ నెంబర్. మీరు ఎప్పుడు చేసినా మీరు రాలేని పరిస్థితి అనుకోండి, ఎక్కడి దాకా నేను వస్తాను. మీరు నన్ను రమ్మన్నా వస్తాను, మీరైనా సరే వచ్చినా సరే. వచ్చాక ఇది అండి అని అనుకోండి, ఇలా చూసుకోండి అమ్మా, ఇలా చేస్తానని చెప్తాను. అలాగే నా దగ్గరికి వచ్చిన చాలామంది కూడా ఇప్పుడు 2009 నుంచి నేను స్టార్ట్ చేశాను పూజలు. నా మంచి 15 సంవత్సరాల వయసులో నేను విద్య నేర్చుకున్నాను. అప్పుడు నుంచి కాకుండా 2009 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చక్కగా మీరు కూడా ఇలా పూజ చేసుకొని ఆనందంగా ఉంటారని, మీ కుటుంబ సభ్యులతో సహా కూడా చల్లగా ఉంటారని కోరుకున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ నా ధన్యవాదములండి. అలాగే చక్కగా మంగళి గారు, మధుప్రియ గారు, బిత్తిరి సత్యబాబు గారు కూడా మరి చాలా బోనం పాటలు చాలా ఆనందంగా పాడుతున్నారు. చాలా ఇంకా కొత్త పాటలు పాడి మీరు ఇంకా డెవలప్ అవ్వాలని మీ కుటుంబ సభ్యులు సహా మేము వేడుకుంటున్నాను. జై నాగు. అలాగే యూట్యూబ్ ఛానల్ నా ధన్యవాదములు. నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి రత్తయ్య గారు, వాళ్ళ ఆత్మను భూమి చెందించాలని కోరుకుంటున్నాను. జై నాగు, జై తల్లి మాతాకి, జై నాగు, జై తల్లి.